మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఎదురవుతాయి. అలాంటిదే ఇది. మనం బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వచ్చేసరికి సాయంత్రం రాత్రి అయిపోతుంది. మనం వెళ్ళే దారిలో లేదంటే ఆ ప్లేస్లో కొన్ని ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఆత్మలు మనల్ని చూస్తాయి కానీ మనల్ని మనవు, వాటి పని వాటిని చేసుకొని వెళ్ళిపోతాయి. కొన్ని మాత్రం మనతో పాటే మన ఇంటికి వచ్చేస్తాయి. అది మనం కనిపెట్టలేం కానీ మనతో ఉన్న మూగజీవులు మాత్రం కనిపెడతాయి. మనకి నోరు ఉంది కాబట్టి మనం చెప్తాం, అరుస్తాం, భయపడతాం. కానీ మూగజీవులు అలా కాదు, విపరీతంగా భయపడి వెనక్కి వెళ్తాయి. అది ఎందుకు భయపడుతుందో మనకి అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్న స్టోరీ సరళాదండి. తనకి ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్కకి 5 సంవత్సరాలు. నేను మధ్యాహ్నం 3ంటికి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని తర్వాత డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. 9:30 అయ్యింది. నా డాగీ పేరు రాకీ. ఎప్పుడు నేను బయట నుంచి ఇంటికి వచ్చగానే తోకు ఊపుకుంటూ నా చుట్టూ తిరిగే నా రాకీ ఆ రోజు నన్ను చూసి అరిచింది. ఎందుకు ఇలా అరుస్తుంది, ఆకలేస్తుందేమో అనుకొని దాని ప్లేట్లో డాగ్ ఫుడ్ పెట్టా, కానీ అది తినలేదు. నన్ను చూస్తూ అరుస్తూనే ఉంది. నేను పొద్దు నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాను కాబట్టి నేను అలసిపోయి పడుకున్నాను. అదేం గమనించలేదు. మరుసటి రోజు నాకు జ్వరం, ఒళ్ళంతా జ్వరం. హాస్పిటల్కి వెళ్ళాను, మందులు వాడాను. అయినా సరే 2 రోజుల దాకా నాకు విపరీతంగా జ్వరం. నేను నా చదువు నిమిత్తం హైదరాబాద్లో మా మావయ్య ఇంటి పైన ఒక రూమ్లో ఒంటరిగా ఉంటున్నా. అంటే కింద మా మావయ్యలు, పైన రూమ్లో నేను ఒక్కదానే ఉంటున్నా. నన్ను చూసుకోవడానికి మా అమ్మ వచ్చింది. వచ్చిన రోజుకి నా రూమ్ మా అమ్మకి వింతగా అనిపించిందంట. పైగా ఇది ఫస్ట్ టైం రావడమా నా రూమ్కి అంటే కాదు, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటుంది. అయినా ఈసారి నీ రూమ్లో ఏదోలాగుంది అని అంది. నేను ఆ మాటలు పట్టించుకోలేదు, ఎందుకంటే నేను జ్వరంలో ఉన్నాను కాబట్టి. ఆ రోజు రాత్రి కానుంచి నా రాకీ నా దగ్గర రావడం మానేసింది. మా అమ్మ వచ్చిన కానుంచి మా అమ్మ దగ్గర వెళ్ళి పడుకుంటుంది, మా అమ్మతోనే ఆడుతుంది. నేను జ్వరంతో ఉన్నాను కదా, ఇవేం పట్టించుకోలేదు. 2 రోజులు 3 రోజులు జ్వరం తగ్గపోతే మా అమ్మ నన్ను తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించింది. అప్పుడు నా రూమ్లో ఎవ్వరు లేరు. అప్పుడు మా అత్త నా కోసం ఏదో వండి ఆ రూమ్లో పెట్టడానికి వచ్చింది. నా కోసం తెచ్చింది. డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే మా అత్త ఈప్ మీద ఎవరో గట్టి కొట్టారంట. గట్టిగా సురుక్కుమని తగిలిందంట. మా అత్త ఉలిక్కిపడి రూమ్ అంటే చూసిందంట. అక్కడ ఎవ్వరు లేరు. మా అత్తకు భయం వేసి కిందకు వచ్చేసిందంట. నేను అమ్మ హాస్పిటల్ నుంచి మా రూమ్కి వచ్చి కూర్చున్నప్పుడు మా అత్త వచ్చి నాకు ఇలా చెప్తుంది. అది విన్నగానే నాకు బాగా నవ్వేశాను. నేను నెక్స్ట్ నేనే టార్గెట్ అవుతానని నాకు తెలియదు. ఇక 2 రోజుల తర్వాత జ్వరం తగ్గిందని అనిపించింది. నాకు తగ్గిందిగా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. మళ్ళీ మా రూమ్లో నేను మా రాకీ మాత్రమే ఉన్నాము. అది నన్ను చూసి అరుస్తూనే ఉంటుంది. నేనేం పెట్టినా తినట్లేదు. మా అమ్మ వెళ్ళిన కానుండి రాకీ పైన నా రూమ్లోకి రావట్లేదు. కింద మా మామయ్య గారి ఇంట్లోనే ఉంటుంది. రాకీ చేస్తున్న వింత ప్రవర్తన చూసి నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. దాని సాకి 5 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు ఇంతగా ప్రవర్తించలేదు. మా అమ్మ ఇంట్లో వచ్చిన కానుంచి గమనిస్తున్నా, పెట్టిన వస్తువులు పెట్టిన చోట్ల ఉండట్లేదు. మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ తీసిందే రాకీ తీసిందే అనుకున్నా, కానీ మా అమ్మ రాకీ లేనప్పుడు కూడా పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండట్లేదు. ఆ రూమ్ లో ఉన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే క్లాక్ అలారం మారిపోవడం, 6ంటికి పెడితే 7ంటికి అలారం మోగడం, బట్టలు పైన ఆరేసి కిప్పులు పెడితే తర్వాత వెళ్ళి చూస్తే కిప్పులు కింద పడేసి ఉంటాయి, బట్టలు కింద పడేసి ఉంటాయి. చెప్పులు, నేను వేసుకునే చెప్పులు బయట విప్పి లోపలికి వస్తాను, తర్వాత చూస్తే ఆ చెప్పులు ఇంటి లోపల ఉంటాయి. ఇక పూజ రూమ్ గురించి మాట్లాడుకుంటే దేవుడి ఫోటోల మీద పువ్వులు పెడతాం కదా, తాజా పువ్వులు, అవి గంటకి గంటన్నరకి వాడిపోయి ఎండిపోతాయి. ఏంటి ఇలా జరుగుతుంది అనుకునే లోపు మధ్యాహ్నం ఒకసారి కరెంటు పోయింది. అప్పుడు బీరువాకి ఉన్న అద్దంలో నా పక్కన ఎవరో ఒక అమ్మాయి నుంచున్నట్టు నాకు కనిపించింది. వెంటనే నేను ఉలిక్కి పట్టగానే కరెంట్ వచ్చింది. వెంటనే నేను బీరువా కేసు చూసా. అద్దంలో ఎవరు లేరు. బీరువాకున్న అద్దంలో ఎవరు లేరు. పొరపాటున నన్ను చూసి నేనే భయపడ్డానేమో అనుకున్నా, కానీ ఫస్ట్ టైం దాన్ని చూడడం నాకు చాలా క్లారిటీగా కనిపించింది. కానీ 2 సెకండ్స్లో అది మాయమైపోయింది. ఆ రోజు రాత్రి నుండి అది కనిపించిన కానుండి నాకు నరకం. రాత్రి నిద్రపోనివ్వదు, మీదకి కూర్చుంటుంది. ఆకలేయట్లేదు, నిద్ర పట్టట్లేదు, కానీ ఒకటే దాహం వేస్తుంది. బిందెలు నీళ్ళు తాగేస్తున్నా. రోజంతా కూర్చొని బక్కగా అయిపోతున్నా. జ్వరం తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. మా అత్తకి జరిగిందంతా చెప్పా. నా పరిస్థితి చూసింది, నన్ను నమ్మింది. ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళి తాయెట్టు కట్టించింది. ఆ తాయెట్టు కట్టించినాక ఆ రోజు రాత్రి
అర్ధరాత్రి నా జుట్టు ఎవరో పీకుతూ ఆ తాయెత్తు తీసని నా చెవులో ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు, గుసగుసలు ఆడుతున్నారు. తన వాయిస్ ఎలా ఉందంటే అమ్మాయి అబ్బాయి లాగా ఉంది, కానీ అది అబ్బాయి. ఎందుకంటే అది నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తుంది. ఐ గెట్ ఫీల్ అది అబ్బాయి. ఆ రోజంతా నా జుట్టును చాలా పీకేసింది. మరుసటి రోజు ఇదంతా మా అత్తకి చెప్పాను. మా మావయ్య ఇదంతా నమ్మడు, ఎంత చెప్పినా ఆయనకు వేస్ట్. అందుకనే మా అత్త మావయ్యకి తెలియకుండా ఒక అయ్యగారిని పైన నా రూమ్ కి తీసుకొచ్చింది. ఆయన నన్ను చూసి, నా రూమ్ ని చూసి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయిన ఒక మగ మనిషి ఆత్మ దారి తప్పి తిరుగుతూ ఉంటే ఆ ఆత్మకి నేను కనిపించా. నా యవ్వనం, నా అందం తనకి నచ్చి నాతో పాటే వచ్చేసిందంట. నేను మర్చిపోయి కాలు కడకకుండా లోపలికి వచ్చా. నాతో పాటు ఇంటికి వచ్చేసింది. నాతో పాటే నా రూముకు వచ్చి, నేను ఎంత చదివినా మంచి మార్కు రాలేదు, దానివల్ల మంచి జాబ్ రాలేదని మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉండేదాన్ని. నేను ఇలా ఉండడం వల్ల గుళ్ళకు వెళ్ళడం, ఇంట్లో దీపారాధన చేయడం చాలా తగ్గించాను. దీని వల్ల నాలో పాజిటివ్ ఎనర్జీ లేదు. దీని ఫలితంగా అది నన్ను అంటుకుంది. ఆ అయ్యగారు అమావాస్య రోజున కొన్ని పూజలు చేస్తారంట. సో దానికి కావాల్సిన సరుకులు అన్ని లిస్టు రాసించారు. ఆయన ఆశ్రమానికి 10:30కి నన్ను తీసుకురామన్నారు. ఆ రోజు నన్ను అత్తయ్య తీసుకువెళ్ళింది. నా మీద కొన్ని పూజలు చేశారు. అయ్యగారి శిష్యులు వేప పుల్లలతో నన్ను బాగా కొట్టారు. నాకు అంతవరకు గుర్తుంది. నేను ఈ అమ్మాయి నుండి వెళ్ళనని గట్టిగా అరుస్తున్నానంట, అది మొగగొంటుతో. నన్ను బాగా కొట్టిన అయ్యగారు, నువ్వు ఎవరు, నువ్వు ఎలా చనిపోయావు అని అడిగారంట. ఆ మొగ ఆత్మ చెప్తుందంట, నేను ఒక లారీ డ్రైవర్ని, బాగా తాగేసి డ్రైవ్ చేశాను, దానివల్ల నేను లారీ కంట్రోల్ చేయలేకపోయాను, లారీ అదుపు తప్పి చెట్టు గుద్దింది, నేను చనిపోయాను. ఆ లారీ డ్రైవర్ కి పెళ్లి కుదిరిందంట, అచ్చం నాలాగే ఉంటుందంట అమ్మాయి. సో ఆ లారీ డ్రైవర్ ఆత్మ నేను తన కాబోయే భార్య అనుకొని నన్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చాడంట. ఈమె కాదు, ఆమె నువ్వు చనిపోయిన సంవత్సరం తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు వేరొక సంబంధం కుదిరించి పెళ్లి చేశారు. నీకేమైనా తినాలని ఆశగా ఉంటే చెప్పు, లేకపోతే నీవు ఎవరితోనైనా మాట్లాడాలని ఆశగా ఉంటే చెప్పు, వాళ్ళని పిలిపిస్తామని అయ్యగారు లారీ డ్రైవర్ ఆత్మతో అన్నాడు. నాకేమొద్దు, నాకు ఈ పిల్ల ఆత్మ కావాలి, ఈ పిల్ల ఆత్మతో నేను కలిసి ఉంటా అంటున్నాడంట. అలా ఎలా కుదురుద్ది? ఆమెను తీసుకెళ్ళిపోవడానికి నువ్వెవరు, నీకెంత ధైర్యం ఉంది, నేను ఈ సీసాలో బంధిస్తా అని అన్నాడంట అయ్యగారు. వద్దొద్దు, నన్ను బంధించొద్దండి, నేను వదిలి వెళ్ళిపోతా. వెళ్లే ముందు నాకు చేపలంటే చాలా ఇష్టం, చేపల కూర ఒక మందు సీసా ఇప్పించండి, తాగేసి తినేసి వెళ్తా అన్నాడంట. ఆత్మ చెప్పిన ప్రకారం అన్ని తీసుకొచ్చి ఇస్తే ఆత్మ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట. నన్ను అక్కడే స్నానం చేపించారు. నేను ఇప్పిన బట్టలు అక్కడే తగలబెట్టేశారు. ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే తడిసిన బట్టలు మంటల్లో కాలిపోవండి, కానీ నావి కాలిపోయాయి. ఎమ్మటి కాలిపోయి బూడిదైపోయింది. నెగిటివ్ ఎనర్జీ, ఆత్మలు, దుష్ట శక్తి ఉంటాయి అనడానికి 2 ఇన్సిడెంట్ చెప్తాను. ఒకటి, ఆ రోజు మధ్యాహ్నం కరెంటు పోయినప్పుడు నేను చూసింది 2 సెకండ్స్ అయినా నేను చూసా కల్లారగా ఆ ఆత్మని. ఆ ఆత్మ నాకన్నా 3 అడుగులు ఎత్తులో ఉంది. అంటే నేను 5 అడుగులు ఉంటే అది 8 అడుగులు బారుగా ఉంది. ఇక రెండోది, తడిసిన బట్టలు మంటల్లో కాలిపోవడం. జస్ట్ ఒక 5 నిమిషాల్లో మొత్తం కాలిపోయి బూడిద వచ్చింది. నన్ను ఆ రోజు నుంచి 1 రోజుల వరకు నీసు తినొద్దు అన్నారు. 1 రోజుల వరకు నా రూమ్ లో నేను లేను, కింద మా మావయ్య గారి ఇంట్లో ఉన్నాను. 1 రోజుల తర్వాత నా రూమ్ అంతా క్లీన్ చేసి పెయింటింగ్ వేసి మా అత్తయ్య పాలు పొంగిచ్చి దీపారాధన చేసిన తర్వాతే మళ్ళీ నేను ఆ ఇంట్లో ఉండడం మొదలు పెట్టాను. నా రాఖీ కూడా అయ్యగారి నుంచి నేను నా మావయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాతే రాఖీ నా దగ్గర రావడం, ఆడుకోవడం, నేను ఇచ్చిన ఫుడ్ తినడం చేసింది. నా పేరు సరళ. ఇది నా స్టోరీ. ఇది జరిగి 3 సంవత్సరాలు అయింది. అంటే 2021 మార్చి నెలలో జరిగింది. ఇది నా ఇన్సిడెంట్. ఓకే సరళ గారు, మీరు చెప్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఇంకా భయం కూడా అనిపించింది. మీరు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి మీలో ఉన్న మనోధైర్యం తగ్గింది. విల్ పవర్ లేని వాళ్ళకు ఈ ఆత్మలు త్వరగా అంటుకుంటాయండి. ఎనివే, ఈ బాధలో నుంచి మీ మేనత్త మిమ్మల్ని కాపాడిందని నేను అనుకుంటున్నా. కొందరు పైకి అయ్యో అవునా అన్నా మాకెందుకు, మా పిల్ల కాదు కదా అనుకుంటారు. మీ స్టోరీ మాతో, మా సబ్స్క్రైబర్లతో పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.